ఎప్పుడైతే గాలిని తుఫాను చూసిండో ఆ సముద్రంలో మునిగిపోతా ఉన్నాడు. హల్లెలూయా. ఈ వాక్యంలో మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటి, ఈ వాక్యంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటిదంటే, యేసు ప్రభు చూసినంత కాలము, యేసు ప్రభువు చూస్తున్న సమయంలో సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, రావని కాదు. కానీ యేసు ప్రభువును చూసినప్పుడు ఆ కష్టాల మీదుగా యేసు ప్రభు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఆ పరిస్థితుల మీద యేసు ప్రభు మనలను నడిపిస్తూ ఉంటాడు. ఒకవేళ ఆ యేసు ప్రభువుల వైపు మనం చూడకుండా కష్టాల వైపు, ఇరుకుల వైపు, ఇబ్బందుల వైపు చూసామనుకో ఏమైపోతామో తెలుసా? పేతురు నీళ్ళలో మునిగినట్లు ఆ కష్టాల్లో, ఆ సమస్యలో మనము సాతానుగాడు పూర్తిగా ముంచేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం ప్రభు వైపు చూడడము నేర్చుకోవాలి. చూడండి పేతురు అక్కడ ఏమంటున్నాడు, అక్కడ కింది భాగం చదువు. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచిండట. నీళ్ళ మీద